గుర్తుంచుకున్న పేర్లు ఎవరివి? త్యాగం చేసిన శిబి చక్రవర్తో మరొకడో మహానుభావుడో వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకున్నాం. అందుకే యైరియం భుభుజే బ్రహ్మన్ దైత్యేంద్రైరనివర్తినిభి తేషాం కాలోగ్రసీల్లోకాన్న యశోధిగతం భువి. వాళ్ళకి యశస్సు వచ్చిందా, కీర్తి వచ్చిందా? యశస్సు అంటే ధర్మము వల్ల ఆర్జించిన సత్కీర్తి. అదేగాని ధనం వల్ల, ధనంతో వచ్చిన పలుకుబడి వల్ల తెచ్చుకునే కీర్తి అది తత్కాలమే. కానీ త్యాగం వల్ల, ధర్మం వల్ల ఆర్జించేటువంటి కీర్తిని యశస్సు అనాలి. ఆ యశస్సే ప్రధానం. యశస్సు ఎందుకు ప్రధానం అంటే తాను మరణించినా తన పేరు చెప్పుకుంటారని కాదు. తాను మరణిస్తే ఎవడేం చెప్పుకుంటే తనకు ఏం వినబడుతుంది? మనం నాస్తికులు ఇంకాం, అది మర్చిపోవద్దు. మనం చేసే పనిని లోకం లాభపడుతూ మెచ్చుకుంటున్నంత కాలం ఉత్తమ గతుల్లో ఉంటాం. అది రహస్యం అండి. ఇక్కడ వాడికి ఉత్తమ గతి వస్తుంది. వాడిని తిట్టుకుంటారనుకోండి, వాడికి టపీమున పడతాడు ఎక్కడో నరకంలో. అందుకే లోకం మెచ్చుకొని మంచి పనులు ఎందుకు చేయాలి అంటే ఉత్తమ గతులను ఇస్తుంది ఇక్కడ. అందుకే మహాత్ములైన వారు అది చూడాలి. ఆర్జించుకుని కోటలు కట్టుకుని రాజ్యాలు పాలించిన వారు ఎంతమంది లేరు? కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచెరే ఈ కాలమున్ భార్గవా. ఇప్పటికీ మర్చిపోలేదు ఎవరిని? త్యాగం చేసిన వారిని. అవునా లేదా గురువుగారు? కాగా వచ్చి అడుగుతున్నవాడు ఎవడయ్యా? పొట్టివాడు వచ్చాడు. అసలు నేను పొట్టివాడా? లోకాలు పట్టనంత పొడగరి నా కోసం పొట్టివాడు ఇచ్చాడయ్యా అని. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జన నట్టి పొడవున కురు చెయ్యి అడిగనట నన్ను బోటికి ఇడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. వ్రతాలకి తపస్సులకి దొరకడు. ఎన్ని కఠోరమైన సాధనలు చేసిన ప్రత్యక్షం కాడే. అటువంటి విరాడ్రూపుడైన పరమాత్మ తనంత తాను నా ముందుకి పొట్టివాడి తను తగ్గించుకొచ్చాడు. చూడు ఎంత దయ ఆయనకి. పైగా చెయ్యి చాచనకి ఇవ్వంటున్నాడు. ఎటువంటి చెయ్యి? అని సంపదలు కొరవా? సంపదల తల్లిని నిలువెల్లా నిమరగలిగే చెయ్యది ఇక్కడ. అంటే సంపదల తల్లి అయిన లక్ష్మీపతి ఆయన. అదే లక్ష్మీదేవిని తన చేతికి అధీనంలో పెట్టుకున్నవాడు. ఆయన ఎలా చెప్తే అలా వింటుంది లక్ష్మి. లక్ష్మి ఆయనకు అనుకూల, అధీన, వశ్య. అటువంటి వాడు లక్ష్మీదేవిని తన స్వాధీనంలో పెట్టుకున్న చెయ్యి చాచి అడుగుతున్నాడే. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై నురముపై అంసొత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదన్నా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబునాపాయమే. ఇది ఒక అద్భుతమైన పద్యం. అందుకే పెద్దలు ఇక్కడ అంటున్నప్పుడు ఒకరిద్దరు పెదవులు కదుపుతున్నారు. అంటే అలా నిలిచిపోయింది ఒకప్పుడు తెలుగు జాతికి. ఇప్పుడు పెద్దలకి తెలియదు, పిల్లలకి తెలియదు. ఇలాంటి పద్యాలను మరచి బతుకుతున్నామా అని ఒక్క బాధపడినా చాలండి ఇక్కడ. అందుకే తెలుగు కాస్త తెలిసిన వాళ్ళు ఇలాంటి పద్యాలున్న ఒక సంపత్కరమైనటువంటి సంపన్నమైన జాతిలో పుట్టేవాడు సంతోషించాలి. అటువంటి చెయ్యి క్రిందగుట మీదన్నాకరం ఉంటుంది. దానం ఇచ్చేటప్పుడు పుచ్చుకున్నవాడి చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది. కనుక అంత నారాయణుడు లక్ష్మీపతి చెయ్యి క్రింద, పైన నా చెయ్య. ఇది గొప్పయ్యా. అంతేగాని రాజ్యము గిజ్యము సతతమే దాచుకుంటే మిగులుతాయా? కనుక రాజ్యం కోసం ఇంత అవకాశాన్ని నేను వదులుకుంటానా? పైగా శరీరం అన్నావు, ఇవాళ కాపాడుకున్నా రేపు పోదా చెప్పు. ఏదో అపాయానికి చిక్కవలసిందే శరీరం. ఎప్పుడో పోవలసిన శరీరాన్ని ఇప్పుడే త్యాగం చేసుకుంటానేమున్నది? ఒక్క మాట చెప్తున్నాను, నేను అబద్ధమాడను. బలిచక్రవర్తి సత్యనిష్ట, భగవద్భక్తి రెండు కనబడతాయి ఇక్కడ. భగవంతుడి కోసం సర్వత్యాగం చేస్తున్నాడు. ఇది నిజానికి చిన్న విషయం కాదండి. త్యాగే నీకే అమృతత్వ మానసు. అక్కడ ఉపనిషత్తు ఒక అర్థంలో చెప్పింది, కానీ ఇప్పుడు మరొక అర్థంలో కూడా ఇక్కడ తీసుకోవచ్చు. త్యాగం అది సత్యంతో కూడినటువంటి త్యాగం ఇది ఇక్కడ. అందుకే నిర్రయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము పోనిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన అవు తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేయేటికిన్. వచ్చినవాడు విష్ణువు అన్నాం. విష్ణువు కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, ఎవడు కానీ నా నాలిక బలి వెనక్కి తిరగదు సుమా. పైగా ఏం చెప్పాడయ్యా? ఇంతవరకు ఎవరిని అడగలేదుట, నన్ను ఒక్కడినే అడిగేట. చూసావా అటువంటి మహానుభావుడు. ఎన్నడుం పరువేడబోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములనైన లేరట
అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన ప్రోడ గుజ్జట చేతులొగ్గి వచింప ఈ చిన్ని పాపని తోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. అలాంటి చిన్నపిల్లాన్ని ఇవ్వను అని చెప్పి పంపించడానికి నా మనస్సు ఒప్పుకోవట్లేదయ్యా. బ్రతుకు వచ్చుగాక భగబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. నేను మాట తిప్పను అని చెప్పి దానం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడండి.